నమస్తే, వెల్కమ్ టు యాక్ట్ న్యూస్. నా పేరు శిరీష. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. మత్స్యకారుల అభ్యున్నతి ప్రభుత్వ లక్ష్యం. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవంలో ఎమ్మెల్యే వనమాడి. ధర్నాలతో కిటకిటలాడిన కలెక్టరేట్. హక్కుల కోసం గిరిజనులు, కుల ధృవీకరణ కోసం జంగాలు, ఆందోళనలు. ఉపాధి కూలీలు రూపీ కార్డులు వినియోగించాలి. అధికారుల సమావేశంలో కలెక్టర్ ఆదేశాలు. ఘనంగా కార్తీక సోమవారం పూజలు. శైవ క్షేత్రాల్లో పోటెత్తిన భక్తులు. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ మత్స్యకారుల అభ్యున్నతికి కట్టుబడి ఉందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తెలిపారు. కాకినాడ కుంభాభిషేకం బీచ్లో ప్రపంచ మత్స్యకార దినోత్సవం జిల్లా మత్స్యకార శాఖ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మత్స్యకార శాఖ డిడి అంజలి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార శాఖ డిడి అంజలి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో మత్స్యకార మహిళలు సభకు హాజరయ్యారు. మెరైన్, పోర్ట్, కోస్ట్ గార్డ్ పోలీసులు, రిలయన్స్ అధికారులు మత్స్యకారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఇప్పటివరకు కూడా చాలా జాగ్రత్తలు చెప్పారు. మేము కూడా ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటాం, ఫిషింగ్ హార్బర్కి వెళ్ళినప్పుడు చిన్న చిన్న చేపలు నేను బండలాంటి దాన్ని తీసుకొచ్చేసి ఎండబెట్టేస్తున్నారు. అయ్యో, లోపల ఎంత మత్స్య సంపద వేస్ట్ అవుతుంది. ఇటువంటివి పట్టుకుంటూ ఉంటే ఒక 6 నెలలకు సంవత్సరానికి పెద్ద చేపలు పట్టుకోవచ్చు కదా అని మేము అనుకుంటూ ఉంటాం. అలాగే ఇప్పుడు కూడా మీరు చెప్తున్నారు ఇక్కడ పెద్దలందరూ. తర్వాత మీరు బోటు లోపలికి వెళ్ళినప్పుడు కూడా చాలామంది అజాగ్రత్తగా ఉంటున్నారు బోటుల్లో. ఈ నెలలోనే నేను 5 కేసులు పెట్టాను. డ్రౌనింగ్ కేసులు, చనిపోవటం, వల్లాగేటప్పుడు చనిపోవటం, లేకపోతే ఏదో ఒక పని చేసేటప్పుడు చనిపోవడం అలా జరుగుతుంది. చాలా అజాగ్రత్తగా ఉంటున్నారు బోట్ల మీద వెళ్ళే కళాశీలు. అలాగే అజాగ్రత్తగా ఉండకుండా మీరు ఉండే పని ఏదో మీరు చూసుకొని, ఇంటి దగ్గర భార్య పిల్లలు ఉన్నారు అన్న అది దృష్టిలో పెట్టుకొని మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని వేట చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మేము చేస్తూ మరి మత్స్యకారులందరినీ కూడా మేము చైతన్యవంతం చేయడం జరుగుతూ ఉంది. దాంతో పాటుగా మన లాస్ట్ మంత్ 20వ తారీఖున బోట్ ట్రాకింగ్ సిస్టమ్ మీద ఒక టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్ను కూడా మేము లాంచ్ చేయడం జరిగిందండి. అది కూడా మన గౌరవ మన ఎమ్మెల్యే గారి చేతుల మీద ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. ఇదేంటంటే ఈ నెంబరు 268-1800-2700-268. ఈ నెంబర్కి ప్రతి బోట్ ఓనరు కూడా ఫోన్ చేసి చెప్పాలండి. ఎందుకంటే మనకి తుఫాన్లు వచ్చినప్పుడు ఎన్ని బోట్లు వేటకెళ్ళాయి, ఎన్ని బయట ఉన్నాయనే విషయం మనకి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ మత్స్యకార దినోత్సవం ప్రపంచ స్థాయిలో జరుగుతుందని, మత్స్యకారులకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను, 50 రూపాయల రాయితీ ఉన్న లోన్లు ఇచ్చి ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉందన్నారు. అదేవిధంగా చేస్తున్నా చెప్తూ మన వాళ్ళు కూడా ఇప్పుడు మన రంగారావు కానీ, పేత్రి కానీ మనకి ఏం కావాలన్నది కూడా వాళ్ళు కూడా చెప్పారు. ఇంకా భవిష్యత్తులో ఏం చేస్తే బాగుంటుంది అవి కూడా చెప్పారు. అవి కూడా నోట్ చేసుకోవడం జరిగింది. ఈ విధంగా ఇక్కడ ప్రభుత్వం ఉంది అనేది చూడండి. మేడం గారు కొన్ని సలహాలు చెప్పారు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు సలహాలు చెప్పారు. అదే కోస్ట్ గార్డ్ కూడా మన ప్రాబ్లం ఉందని చెప్పి కోస్ట్ గార్డ్ కూడా ఈరోజు వచ్చి కోస్ట్ గార్డ్ ప్రాబ్లం వాళ్ళు చెప్పిన దానికి మనం కూడా సమాధానం చెప్పారు. ఈవేళ
అవన్నీ కూడా ఒకసారి నేను మాట్లాడతాను. ఇవాళ చూడండి, సముద్రం మీద ఆధారపడమే కాదు, మన బోట్ల మీద వెళ్ళే కాదు, బోట్ల మీద వెళ్ళి ఆట తెచ్చుకునే కాదు, సముద్రంలో ఇప్పుడు కొత్తగా కేజ్ కల్చర్ కూడా చేసుకోవచ్చు. కాలువ మన సముద్రంలో కాకుండా మన కాలువ దగ్గర చేస్తున్నారు, చాలా మంది డ్యాముల దగ్గర చేస్తున్నారు. ఇక్కడ కూడా చేసుకునే అవకాశం ఉంది మనకి. కేజ్ కల్చర్ అంటే ఇప్పుడు ఒక చెరువులా తయారు చేస్తున్నారు, ప్లాస్టిక్ తొట్టిలా తయారు చేస్తున్నారు. తొట్టిలో తీసుకొచ్చి అందులో శాప్ సీడ్ వేసుకుంటారు. ఆ సీడ్ వేసుకుని అక్కడ దాన్నే చెరువు కింద మనం వాడుకుంటున్నారు చెరువులోకి. అలాగే చెరువు చేపలు కాబట్టి చేస్తున్నారు. సముద్ర సంపద కూడా మనం చేసుకోవాలి భవిష్యత్తులో ప్లానింగ్ అంతా. ఇక్కడ ఉందనుకో పెద్ద కెరటం లేదు మనకి, ఏదో ప్రమాణం ఉపయోగపడుతుంది చెప్పాలంటే. ఓపెన్ ఐలాండ్ అడ్డు ఉంది కాబట్టి పెద్ద కెట్టాలు లేవు కాబట్టి కెట్టాలు ఉన్న చోట చేయలేము మనం ప్రతిదీ. ఈ కెట్టాలనే మనకి సిల్క్ సముద్రంలో మనకి వర్షాలు చేస్తున్నారు చాలా మంది, కేజ్ కల్చర్ చాలా మందికి చేస్తున్నారు, చాలా బాగా అభివృద్ధి చేస్తున్నారు, చాలా బాగా సంపాదిస్తున్నారు. అలాగే డ్యామ్లో ఉన్న చోట చేస్తున్నారు. మనకి ఇక్కడ కూడా చేసుకోవడం చాలా అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా కొత్త కొత్త ఆలోచనతో ముందుకెళ్తున్నాయి ప్రభుత్వం. అవి కూడా మనం కూడా కొత్త కొత్త ఆలోచనకి వెళ్ళాలి మనందరూ కూడా. ఏదైనప్పుడు కూడా ఈ రోజున చూడండి, మనకు అంత ప్రభుత్వం ఉన్నప్పుడు, మనం ఉన్నప్పుడే, ఎమ్మెల్యే ఉన్నప్పుడే మన వాళ్ళకి ఏం కావాలి, ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించింది ఆనాడు. నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు, ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఆ రోజున ఇచ్చిన బోట్లు వల్ల తప్ప మళ్ళీ 10 సంవత్సరాలు ఎవరు కూడా ఇవ్వలేదు. ఇప్పుడే పేతురు చెప్పాడు, అన్ని కూడా నేను చెప్పక్కర్లేదు. ఆనాడు ఇచ్చిన బోట్లు, ఆనాడు ఇచ్చిన వల్లే మళ్ళీ ఇచ్చిన సందర్భాలు లేవు. ఈ కార్యక్రమానికి జేసీ రాధాకృష్ణ, డాక్టర్ రామ్మోహన్ రావు, రంగారావు, గిరి, సైంటిస్ట్ చాముండేశ్వరి తదితరులు పాల్గొన్నారు. తమను ఎస్సీలుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ బేడ బుడగ జంగాల హక్కుల సంఘం ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. కుల ధృవీకరణ పత్రాలు లేక తాము చాలా ఇబ్బందులకు లోనవుతున్నామంటూ వారు వాపోయారు. ఎస్సీ రిజర్వేషన్లను తెలంగాణ మాదిరిగానే ఆంధ్రప్రదేశ్లోనూ కొనసాగించాలని బేడబుడగ జంగం హక్కుల సంఘం కాకినాడ కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. ఎస్సీ రిజర్వేషన్లను తెలంగాణ మాదిరిగానే ఆంధ్రప్రదేశ్లోనూ కొనసాగించాలని బేడబుడగ జంగం హక్కుల సంఘం కాకినాడ కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టింది. ఈ సందర్భంగా రాష్ట్ర ధర్నాను ఉద్దేశించి బేడబుడగ జంగం హక్కుల రాష్ట్ర అధ్యక్షుడు యలమర్తి మధు మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలను కేవలం తెలంగాణకే పరిమితం చేసిందన్నారు. ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాలకు అన్యాయం చేసే విధంగా 144 జీవోని విడుదల చేసి బేడబుడగ జంగం వారికి అన్యాయం చేశారన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల్లో బేడబుడగ జంగాలకు కుల ధృవీకరణ పత్రాలను జారీ నిలుపుదల చేశారని మధు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తమ కులస్తుల పిల్లలకు విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలను పొందే విషయంలో అనేక అవస్థలు పడుతూ అన్యాయాన్ని ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బేడబుడగ జంగం హక్కుల పోరాట సమితి 144 జీవో రద్దు చేస్తూ 84 జీవో కొనసాగించాలనే డిమాండ్తో శ్రీకాకుళం జిల్లా నుండి విజయవాడ వరకు 1260 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఈ రోజుకు 17వ రోజు 510 కిలోమీటర్లు పూర్తి చేసుకోవడం జరిగింది. 1950 రాజ్యాంగం ప్రకారంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ షెడ్యూల్ కులాల్లో ఎస్సీ 59 కులాల్లో బేడబుడగ జంగం సీరియల్ నెంబర్ 9లో ఆ రోజే పొందుపరచడం జరిగింది. 2008 వరకు 1976 యాక్ట్ 108 ప్రకారంగా ఆర్డీఓ ద్వారా 23 జిల్లాల్లో సర్టిఫికెట్ ఇవ్వమని చెప్పి ఆ రోజు ఎస్సీ రామచంద్రరావు గారు ఈ నివేదిక ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2008 వరకు బేడబుడగ జంగం కులస్తులు ఎస్సీ సర్టిఫికెట్ మీద అన్ని విధాల వస్తున్నటువంటి క్రమంలో 144 జీవో 2008 7/17లో జీవో రావడం వల్ల బేడబుడగ జంగాలకు కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వడం బంద్ చేయడం వల్ల మేము విద్యకు, ఉపాధి అన్నిటికీ కూడా అవకాశాలు కోల్పోతున్నాం. 2008 వరకు అప్పుడున్న కాంగ్రెస్ చెప్తున్నా మా ప్రధానమైన డిమాండ్ 144 జీవో రద్దు చేయాలి, 84 జీవో కొనసాగించాలి. చంద్రబాబు నాయుడు గారు మీకోసం పాదయాత్ర కార్యక్రమంలో కర్నూలు జిల్లా పత్తికొండ గ్రామంలో నేను ముఖ్యమంత్రి అయిన వెంబడే మీకు ఇమీడియట్గా నేను ఎస్సీ సర్టిఫికెట్లు మంజూరు చేస్తానని చెప్పడం జరిగింది. మరి 2-3 సంవత్సరాలు గడిచిపోతున్నా ఇప్పటి వరకు మాకు ఆయనకు ఇంతవరకు కూడా మా పట్ల చిత్తశుద్ధే లేదు. కాబట్టి ఈ యొక్క పాదయాత్రతో నిరసన వ్యక్తం చేస్తూ ప్రతి జిల్లా కలెక్టర్ ఆఫీసులో అర్జీలు ఇచ్చుకుంటూ బయలుదేరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మోటూరి రాము, జిల్లా ప్రధాన కార్యదర్శి నిండుకొండ నూకరాజు, శంకర్, ముగ్గు శ్రీను, మోటూరి సింహాచలం, బేడబుడగ జంగం హక్కుల సంఘం సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గిరిజన హక్కులపై సిపిఐ ఎంఎల్ లిబరేషన్ ఆధ్వర్యంలో గిరిజనులు ఆందోళనకు దిగారు. అటవీ హక్కుల చట్టం వచ్చి 10 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు దాని ఫలితాలు అందలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ కలెక్టర్ కార్యాలయం ఎదుట సిపిఐ ఎంఎల్ లిబరేషన్ అనుబంధ సంఘం ఏపీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో గిరిజనులు సాంప్రదాయ పద్ధతులలో విల్లంబులతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి కోసిరెడ్డి గణేష్ మాట్లాడుతూ ఆదివాస హక్కులను అమలు చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుందన్నారు. అటవీ హక్కుల సంఘం 2006 వచ్చి 10 సంవత్సరాలు గడిచినా షెడ్యూల్, నాన్ షెడ్యూల్లో ఉన్న గిరిజనులకు ఇంతవరకు హక్కులు కల్పించలేదన్నారు. ఆదివాసీ తెగల కుల ధృవీకరణ పత్రాలు మంజూరును ప్రభుత్వాధికారులు తిరస్కరిస్తూ వారి ఉనికి లేకుండా పాలకులు, ప్రభుత్వాధికారులు కుట్ర చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు గిరిజన సమస్యల మీద మన కలెక్టరేట్ వద్ద గిరిజన సాంప్రదాయ పద్ధతుల్లో విలంబులు పట్టుకుని రావడానికి ప్రధాన కారణం ఏంటంటే 2006లో గిరిజనులకు అటవీ హక్కుల చట్టం ప్రభుత్వం చేసింది. కానీ 10 సంవత్సరాలు అయినప్పటికీ గిరిజనులు సాగులో ఉన్నటువంటి భూములకి ఏ వాటికి కూడా ప్రభుత్వ అధికారులు పట్టాలు ఇవ్వలేదు. ఏంటండి మాకు పట్టాలు ఇవ్వలేదు, మేము సాగు చేసుకున్నటువంటి ఈ భూములకి పట్టాలు ఎందుకు ఇవ్వడం లేదని అధికారుల చుట్టూ తిరుగుతూ ఉంటే గిరిజనుల్ని కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళమని, ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళమని కలెక్టర్ గారు, అలాగే పీఓ గారి దగ్గరికి వెళ్ళమని ఆర్డీఓ గారు, ఇలాగ ఒకరి అధికారులు ఒకరి మీద తోసుకుంటూ ఇవాటికి కూడా పట్టాలు ఇచ్చినటువంటి పాపను పోవటం లేదు. మరి 2006లో గిరిజనుల సాగులో భూములకు గిరిజనుల పట్టాలు ఇవ్వాలని ఈ ప్రభుత్వం చట్టం చేసిందండి. ఇవాటికి కూడా గిరిజనులకి ఈ సాగులో ఉన్నటువంటి కొండపొడి భూములు పట్టాలు ఇవ్వటం లేదు. మరి ఇది ఎలా ఉండగా గిరిజనులుగా వాళ్ళ కుల సర్టిఫికెట్లు ఇమ్మని ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉంటే అమాయక గిరిజనులు ఇవాటికి కూడా మీ సేవా కేంద్రాల చుట్టూ తిరుగుతూ ఉంటే 10 రోజులు 15 రోజులు అయిన తర్వాత మీకు ఈ గిరిజన కుల సర్టిఫికెట్లు తేడా వచ్చింది, మీరు 70 సంవత్సరాల నాటి మీ యొక్క రికార్డులు కావాలా, అంతవరకు మీకు ఇవ్వమని గిరిజనులు వేధిస్తా ఈ ప్రభుత్వ అధికారులు గురి చేస్తూ ఉన్నారు. మరి గ్రామానికి వచ్చి గ్రామ సభ ద్వారా గిరిజన కుల సర్టిఫికెట్లు ఇచ్చి అలాగే గ్రామ సభలో తీర్మానం చేయవలసినటువంటి పరిస్థితి ప్రభుత్వానికి ఉంది. ఇవాటికి కూడా సప్లాన్ ఏరియాలో చాలామంది గిరిజనులకి ఇవాటికి గుర్తించలేదు. వలస భూస్వాములు అక్కడికి వచ్చి గిరిజన భూములను ఆక్రమించేసి తప్పుడు రికార్డులు సృష్టించి కోర్టులో ఆర్డర్ తెచ్చి ఇవాటికి కూడా గిరిజనులు వేధింపులు గురి చేస్తూ ఉన్నారని మేము తెలియపరుస్తూ ఉన్నాం. తొందరలో ప్రభుత్వ అధికారులు అలాగే ప్రభుత్వం కూడా గిరిజనుల యొక్క సమస్యను గుర్తించి వీళ్ళు తక్షణం పరిష్కరించకపోతే ఇక్కడ సామూహిక ఆమరణ నిరాహార దీక్ష కలెక్టర్ ఆఫీస్గానే చేస్తామని నేను గిరిజన సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో జక్కంపూడి రాజు, నాగులపల్లి అర్జునుడు, ముచ్చర్ల కుశీల, ఎన్నముద్దల రాంబాబు, బురుగు సుంకరమ్మ, ఎరకమ్మ, సింగారయ్య, రాజారావు, సిహెచ్ నాగేశ్వరరావు, సుమారు 200 మంది గిరిజనులు పాల్గొన్నారు. కాకినాడ నగరపాలక సంస్థకు తక్షణం ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేస్తూ మాజీ కౌన్సిలర్ దూసర్లపూడి రమణరాజు రిలే నిరాహార దీక్షకు దిగారు. హైకోర్టు దీనిపై ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికల ప్రక్రియపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయాలంటూ సామాజికవేత్త మాజీ కౌన్సిలర్ దూసర్లపూడి రమణరాజు కాకినాడ కలెక్టరేట్ కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షకు దిగారు. ఈ సందర్భంగా దూసర్లపూడి మాట్లాడుతూ 7 సంవత్సరాలుగా ఎన్నికలు జరగని కాకినాడ నగరపాలక సంస్థపై హైకోర్టు 2016 డిసెంబర్ నెలాఖరులోగా ఎన్నికలు నిర్వహించేలా అఫిడవిట్ను రాష్ట్ర ప్రభుత్వం నుండి తీసుకున్నప్పటికీ ఇందుకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయలేదన్నారు. ప్రభుత్వం కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలపై అధికారికంగా ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రకటన వచ్చే వరకు గాంధేయ మార్గంలో రిలే నిరాహార దీక్ష కొనసాగిస్తానని రమణరాజు తెలిపారు. 7 సంవత్సరాలుగా స్థానిక ఎన్నికలు లేకుండా ఉన్నటువంటి కాకినాడ నగరపాలక సంస్థ విషయమై హైకోర్టు వారు 2016 డిసెంబర్ నెలాఖరులోగా ఎన్నికల నిర్వహణ చేయడానికి వారు తీర్పు ఇచ్చి ఉన్నారు. ఈ తీర్పు మేరకు రాష్ట్ర ప్రభుత్వం 2016 సెప్టెంబర్ నెలలో కార్యాచరణ కార్యక్రమాన్ని ప్రారంభించి వదిలివేయడం జరిగింది. ఈ ఎన్నికల ప్రక్రియపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ప్రకటన చేయాలని
ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి వివరణ ప్రజలకు ఇవ్వాలని స్పెషల్ ఆఫీసర్ ద్వారా ప్రభుత్వం ప్రకటన చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ నల్ల టోపీతో ధరించి జాతీయ జెండాను చేతబట్టి జిల్లా కలెక్టరేట్ వద్ద చేస్తున్నటువంటి ఈ నిరసనను రిలే దీక్షలుగా ప్రభుత్వం ప్రకటన చేసే వరకు కూడా నిరంతరం వినూత్న నిరసన కార్యక్రమాలతో ఈ కాకినాడ నగరంలో నగర ప్రజల తరపున ఈ యొక్క కాకినాడ నగరానికి జరుగుతున్నటువంటి ప్రజాస్వామ్య అన్యాయంపై చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమంగా కొనసాగించడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఈ కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలని వారి యొక్క మనవడికి ఓటు హక్కు వచ్చే వరకు కూడా కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించరా అనేటువంటి ప్రశ్న ఉదయిస్తూ ఉంది. మీకు కోర్టుల మీద నమ్మకం విశ్వాసం ఉన్నట్లయితే హైకోర్టు ఆదేశాల ప్రకారంగా తక్షణమే 2016 డిసెంబర్ నెలాఖరులోగా ఎన్నికలు జరిగేటువంటి విధంగా మీరు ఆర్డినెన్స్ తీసుకురావడం ద్వారా ఎన్నికల నిర్వహణ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. జిల్లాలోని ఉపాధి కూలీలందరికీ బ్యాంకు అకౌంట్లు కలిగి ఉండాలని, వీరు రూపీ కార్డులను వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్ కుమార్ తదితరులు ఆదేశించారు. నగదు రహిత అమ్మకాలను రేషన్ దుకాణాల వేదిక కావాలని ఆకాంక్షించారు. కాకినాడ జిల్లా కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ హెచ్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో ఉపాధి హామీ కూలీలందరూ నగదు రహిత లావాదేవీలు చేపట్టేలా వారిని ప్రోత్సహించవలసిన అవసరం ఉందన్నారు. జిల్లాలో ప్రస్తుతం ఉపాధి హామీ పనులు చేస్తున్న 3.89 లక్షల మంది బ్యాంక్ అకౌంట్లు కలిగి వినియోగిస్తున్నారని, వీరితో పాటు మిగిలిన కూలీలందరూ వినియోగంలో ఉన్న బ్యాంక్ అకౌంట్లు ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో ఉపాధి హామీ జాబ్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి రూపే కార్డు ఉండాలన్నారు. అదేవిధంగా ఉపాధి కూలీల వేతన బకాయిలు కూడా వారి బ్యాంకు అకౌంట్లోనే వేయాలని, తద్వారా వారిని నగదు రహిత కార్యకలాపాలకు ప్రోత్సహించాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలోని అన్ని రేషన్ దుకాణాల్లో నగదు రహిత అమ్మకాలు చేపట్టేలా చర్యలు చేపడుతున్నామని, అదేవిధంగా కందిపప్పు, ఉప్పు, ఫామ్ ఆయిల్ వంటి నిత్యావసర సరుకులను ఎంఆర్పీ రేట్ల కన్నా తక్కువ రేట్లకు అమ్మేలా చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో వివిధ శాఖల జిల్లా అధికారులు వారి సిబ్బంది తప్పనిసరిగా మొబైల్ బ్యాంకింగ్ వినియోగం వెంటనే మొదలు పెట్టాలని కలెక్టర్ ఆదేశించారు. స్మార్ట్ ఫోన్ కలిగిన ఉద్యోగులందరూ వెంటనే సంబంధిత యాప్ను డౌన్లోడ్ చేసుకుని బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించాలన్నారు. అదేవిధంగా వివిధ శాఖలకు అనుబంధంగా ఉన్న సంస్థల్లోని లబ్ధిదారులను కూడా ఆయా శాఖలు ప్రోత్సహించాలన్నారు. అంతే కదా. ఇప్పుడు మన టాస్క్ ఏంటి? ఫ్యామిలీకి ఒక అకౌంట్ ఉండాలా, మనిషికి ఒక అకౌంట్ ఉండాలా? ఆల్ మేజర్ షుడ్ హావ్ అకౌంట్స్. కనీసం ఫ్యామిలీకి ఒకటి మినిమం ఉండేటట్టుగా మనం చూసుకోవాలి. అకౌంట్ మినిమం వేల్శేఖర్ ఉంటారు, వేల్శేఖర్ గా ఇంకొక అకౌంట్ ఉంటుంది, ఎస్ఎన్జి మెంబర్ గా ఉంటుంది ఆవిడ, మళ్ళీ ఎస్ఎన్జి మెంబర్ గా ఒక అకౌంట్ ఉంటుంది. అంటే భర్త భార్య ఉన్నప్పుడు జనరల్గా ఇద్దరికి రెండు ఉంటుంది. అది డేటాలో తెలుసుకోవాలి. ఆధార్ యూనిఫైయింగ్ ఫ్యాక్టర్ కాబట్టి అది వేల్శేఖర్ ఆమెకి అకౌంట్ ఉంటే మనకి అదే డేటా డేటా సీడింగ్ అయిపోయింది. ఇప్పుడు మీరు 1వ తారీఖు రేషన్ ఇవ్వడానికి ఏంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇంకా అదనంగా సరుకులు అన్నారు కదా. యాక్చువల్గా కందిపప్పు, పామ్ ఆయిల్, సాల్ట్ అనేది ఇవన్నీ ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ సత్యనారాయణ, జేసీ2 జె రాధాకృష్ణమూర్తి, డిఆర్డీఏ పిడిఎస్ మల్లిబాబు, జిల్లా పరిషత్ సీఈఓ పద్మ, డ్వామా పిడిఏ నాగేశ్వరరావు, సిపిఓ మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ కలెక్టరేట్లో సమస్యలను పరిష్కరించాలనే లక్ష్యంతో నిర్వహించే గ్రీవెన్స్ సెల్కు చిల్లర దెబ్బ తగిలింది. ప్రతి వారం పెద్ద సంఖ్యలో వివిధ సమస్యలపై వచ్చే జనం ఈసారి రాకపోవడంతో గ్రీవెన్స్ వెలవెలబోయింది. కలెక్టరేట్లోని గ్రీవెన్స్లో జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ అర్జీదారుల నుండి వినతి పత్రాలను స్వీకరించారు. చిల్లర కొరతను అధిగమించేలా అధికారులు చర్యలు చేపట్టారు.
చౌకధరల దుకాణాల్లో కూడా నగదు రహిత వస్తు పంపిణీ చేపట్టేందుకు వ్యాపారులు కలిసి రావాలని జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ కోరారు. సోమవారం మధ్యాహ్నం కలెక్టరేట్ కోర్టు హాల్లో డిస్ట్రిక్ట్ లెవెల్ పర్చేస్ కమిటీ సమావేశం జేసీ సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో హోల్సేల్ వర్తకులు, పౌర సరఫరాల అధికారులతో పప్పులు, ఆయిల్ ధరలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ప్రజా పంపిణీ వ్యవస్థలో చౌకధర దుకాణాలలో పంచదార, బియ్యం, కిరోసిన్ డబ్బు లేకున్నా రూపే కార్డు, డెబిట్ కార్డును ఉపయోగించి సరుకులు కొనుగోలు చేయవచ్చని ఆయన తెలిపారు. జిల్లా మొత్తం కందిపప్పు, నూనె, ఉప్పు చౌకధరల దుకాణాల ద్వారా విక్రయించడం జరుగుతుందని, 13,20,000 రేషన్ కార్డులు యాక్టివ్లో ఉన్నాయని ఆయన తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో డిసెంబర్ 1వ తారీఖు నుంచి ప్రతి ఈ ఎఫ్ఈ షాపులు ఏవైతే ఉంటాయో ఎఫ్ఈ షాప్ స్థాయిలో ఈ నగదురహిత వస్తు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. నగదురహిత వస్తు పంపిణీ అంటే ఏంటంటే ఇంతకుముందు పీడిఎస్లో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్లు ఇచ్చే పంచదార, బియ్యము, కిరసనాయిలకి అంతకుముందు ఈ కార్డు హోల్డర్స్ అందరు కూడాను డబ్బులు పట్టుకొని వచ్చి కొనుక్కునేవాళ్ళు. అలా కాకుండా డబ్బులు లేకున్నా వాళ్ళకు ఉన్నటువంటి రూపే కార్డు లేదంటే ఇంకా ఒక కార్డు పెట్టుకొని క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు పెట్టుకొని వాళ్ళు ఎఫ్ఈ స్థాయి నుంచి సరుకు తీసుకెళ్ళుకోవడానికి ఏర్పాట్లు అనేది చేస్తున్నాం. అదే రకంగా దానిలో భాగంగానే మనకి ఈ నగదు రాష్ట్ర ప్రభుత్వం వారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనకి మిగతా వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకు ఇబ్బంది లేకుండా, ఎందుకంటే మనకి నోట్లు ఇప్పుడు 100 రూపాయల నోట్లు కానీ లేదంటే ఇంకా మిగతా నోట్లు 20 రూపాయలు, 50 రూపాయల నోట్లు కొరత కొంత ఉండడం మూలాగా ప్రజల దగ్గర ఇవన్నీ డబ్బులు ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఉండడానికి మనకి అక్కడ కూడా నగదురహిత బదిలీలో భాగంగానే మనం ప్రతి ఎఫ్ఈ షాప్లో కూడాను వాళ్ళకి ముఖ్యమైన వస్తువులు కందిపప్పు, ఉప్పు, పామాయిల్ లాంటివి కూడా పెట్టడం జరుగుతుంది. అవి కూడా వాళ్ళు నగదు చెల్లించుకున్న వారి బ్యాంక్ అకౌంట్లో కొంత డబ్బులు ఉన్నట్టయితే వారికి ఏ బ్రాండ్ ఎంత కావాలనేది వాళ్ళు అక్కడ తీసుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. దానిలో భాగంగానే ఈరోజు మన జిల్లాలో ఉన్నటువంటి హోల్సేలర్స్తోని ఈ మీటింగ్ అనేది పెట్టడం జరిగింది. అదే రకంగా విజయ్ ఆయిల్ కంపెనీ వారితో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ రేట్లు అనేది ఒక కొలిక్కి వచ్చిన తర్వాత ఇవన్నీ ప్యాకెట్ల రూపేణ మనం ప్రతి ఎఫ్ఈ షాప్ పాయింట్లో కూడా ప్రతి ఎఫ్ఈ షాప్ డీలర్ కూడాను క్రెడిట్ బేసిస్ మీద ఇవి సప్లై చేయడం జరుగుతుంది. వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో వచ్చిన తర్వాత ఆ డబ్బును మళ్ళీ హోల్సేలర్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ కార్యక్రమంలో డిఎస్ఓజీ ఉమామహేశ్వరరావు, డిఎంఏ కృష్ణారావు, మార్కెటింగ్ ఏడీ కిషోర్, చౌకధర దుకాణాల డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అమజోల వీరబ్రహ్మం, గ్రంథి నారాయణరావు, హోల్సేల్ వర్తకులు తదితరులు పాల్గొన్నారు. కార్తీక సోమవారాన్ని ప్రజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు. కాకినాడ రూరల్లోని నీలకంఠేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. కాకినాడ రూరల్ సర్పవరం నీలకంఠేశ్వర స్వామి ఆలయానికి కార్తీక సోమవారం పురస్కరించుకుని భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. తెల్లవారుజామునే కార్తీక స్నానం ఆచరించి నీలకంఠేశ్వర స్వామి దర్శనం చేసుకున్నారు. భక్తులు దీపారాధన అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్తీక మాసంలో స్వామికి పూజలు చేయడం ద్వారా సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు ఆశీస్సులతో అంగరంగ వైభవంగా ఈ దేవాలయంలో కార్యక్రమాలు చేయడం జరుగుతుందని ఆలయ అర్చకులు నరసింహమూర్తి తెలిపారు. నా పేరు సత్యనారాయణమ్మ, మాది కొత్త గయ్యలపాడు. మేము ప్రతి సోమవారం ఇక్కడికి వచ్చి వెళ్తుంటాం. ఇది 4వ సోమవారం. ఇక్కడికి వచ్చి పూజ చేసుకుని వెళ్ళడం వల్ల ఆరోగ్యం ఇంట్లో శుభంగా ఉన్నాయండి. కార్తీక ఏముంది, శివుణ్ణి ఈశ్వరుణ్ణి విష్ణుమూర్తిని పూజించడం వల్ల ఇంటికి ఆ సకల ఐశ్వర్యాలు, అష్టైశ్వర్యాలు కాకుండా ఆరోగ్యం, పిల్లలు అందరూ సుఖంగా ఉంటారు. కాకినాడ నగరంలో జన చైతన్య యాత్రలు ముమ్మరంగా సాగుతున్నాయి. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు నేతృత్వంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కాకినాడ 29వ డివిజన్ నెల్లప్పన్న సెంటర్లో సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు నేతృత్వంలో జన చైతన్య యాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యాత్రలో తొలుతగా పార్టీ జెండాను సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆవిష్కరించి డివిజన్లో పాదయాత్రను చేపట్టారు. పాదయాత్రలో తెలుగుదేశం పార్టీ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రజలు తమ వద్దకు వచ్చిన నేతలకు సమస్యలను ఏకరువు పెట్టారు. ప్రభుత్వం మహిళా సంఘాల అభ్యున్నతికి కృషి చేస్తుందన్నారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి పదంలో పయనించాలని ఆకాంక్షించారు. జనచైతన్య సందర్భంగా మన 29వ డివిజన్లో పర్యటించడం జరుగుతుంది. మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చెప్పుకుంటూ ప్రజా సమస్యలు ఏమున్నాయో అడిగి తెలుసుకుంటున్నాం, నోట్ చేసుకోవడం జరుగుతుంది. ఆ సందర్భంగా ఈ రోజున ఇక్కడ డోక్రా చెల్లిని కలవడం జరిగింది. శ్రీ సాయి బాలాజీ గ్రూప్ ఒకటి ఉంది ఇక్కడ, డోక్రా చెల్లి గ్రూపు. సత్య గారు ఇక్కడ ఉన్నారు, మీ ఎదురుగుండా చూడండి. కొంతమంది అక్కచెల్లు అయితే రైస్ హోల్సేల్గా వ్యాపారస్తుల దగ్గరికి తెచ్చుకుంటే రైస్ వ్యాపారం చేస్తున్నారు. కొంతమంది అక్కచెల్లు కిరాణా షాప్ పెట్టుకున్నారు. కొంతమంది అయితే ఈరోజు కర్రీ పాయింట్లు పెట్టారు. డోక్రా చెల్లు చాలా అభివృద్ధి చెందుతున్నారు. ఈరోజు డోక్రా చెల్లు కర్రీ పాయింట్లు పెట్టుకుని కర్రీ అన్నీ కూడా ప్యాకెట్ కట్టి ఈరోజు 10 రూపాయలకి కర్రీ అమ్ముతున్నారు, అన్నం అమ్ముతున్నారు. అది కూడా ఈరోజు బ్రహ్మాండం సేల్ అవుతుందండి. ఈరోజు చూడండి, ఒక కుటుంబంలో భార్య భర్త కూడా పనిలోకి వెళ్ళిపోతున్నారు. పిల్లవాడినేమో ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తున్నారు. సాయంత్రం వస్తున్నారు. సాయంత్రం వచ్చేసరికి వాళ్ళు అలిసిపోయి ఉంటున్నారు. అలిసిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి వంట చేయాలంటే కష్టమని ఈ కర్రీ పాయింట్ దగ్గరికి వెళ్ళి కూరలో అన్నం కొనుక్కొని ఇంటికి వెళ్ళి హ్యాపీగా భోజనం చేస్తున్నారు. వాళ్ళు కూడా బాగుందండి. ఈ రోజున ఇంట్లో గ్యాస్ వెలిగించాలి, వంట చేయాలంటే మళ్ళీ కుండలో దాకలు అన్నీ తీయాలి, కారం ఉప్పు వేయాలి, అన్నీ కడగాలి. ఇప్పుడు ఇది ఈజీగా ఉంది. కంచంలో పెట్టుకుని తినేస్తున్నారు. కుండలో దాకలు కడగక్కర్లేదు. ఇంకా ఈజీగా ఉంది. వాళ్ళకి సుఖంగా ఉంది, వీళ్ళకి సుఖంగా ఉంది. ఒక పక్కన వ్యాపారం చేస్తున్నారు. ఈ విధంగా డోక్రా అక్క చెల్లెలు బ్రహ్మాండంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వ్యాపారాలు చేసుకున్నారని చెప్పడానికి ఉదాహరణకి మీ అందరి ముందు ఉంచుతున్నాను. అందుకే అక్క చెల్లెలారా, ఏదైతే ప్రభుత్వం సాయం చేస్తుందో ఆ డబ్బులన్నీ తీసుకుని మీకు తోచిన వ్యాపారం చేసుకుని మీ జీవితాలు బాగు చేసుకుని సందర్భంగా తెలియజేస్తారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు పినిశెట్టి చిన్న, వాసిరెడ్డి రాంబాబు, జ్యోతుల రాము, సిరియాల రాము, సుబ్రహ్మణ్యం, చింతలపూడి రవి, వెన్నాలత తదితరులు పాల్గొన్నారు. గడప గడపకు వైసీపీ కార్యక్రమం ఉత్సాహవంతమైన వాతావరణంలో సాగింది. కాకినాడ 32వ డివిజన్ సూర్యనారాయణపురంలో జరిగిన కార్యక్రమంలో వైసీపీ కోఆర్డినేటర్ ముత్తా శశిధర్తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వారు ఏకరువు పెట్టారు. గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమం ఈవేళ 32వ వార్డులో చేస్తున్నాం. ప్రజలందరూ ఒకటే గుర్తిస్తున్నారు, వైఎస్ఆర్ పార్టీ కానీ జగన్ గారు కానీ ప్రజల పట్ల, ప్రజల కష్టాల పట్ల స్పందించే పార్టీ, వాళ్ళ కోసం పోరాడే పార్టీ అని. ఈవేళ ఈ వార్డులో జరుగుతున్న సమస్యల పట్ల ప్రభుత్వంతో పోరాడుతుంది కాకినాడ వైఎస్ఆర్సీపీ తరపున మేము. అలాగే రాష్ట్రంలో ఎక్కడ సమస్య ఉన్నా కూడా జగన్ గారు వస్తున్నారు. రేపు డివి స్లాబ్ యొక్క సమస్య, అక్కడున్న బాధితుల కోసం వైఎస్ఆర్సీపీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి గారు రేపు వస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజల మనోధైర్యాన్ని కల్పించడానికి, రానున్న రోజుల్లో మంచి రోజులు తీసుకురాకని చెప్పి ఒకసారి ప్రజలకు ఇంకోసారి విన్నవించుకుంటూ, వాళ్ళ కష్టాల్లో ఎల్లప్పుడూ కూడా వైఎస్ఆర్సీపీ ఉంటుందని చెప్పి ఇంకొకసారి తెలియజేసుకుంటూ మీ ఆదరాభిమానులు.
పెళ్లి సంబంధాలు కుదురుస్తానని, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తానంటూ నమ్మించి మోసగిస్తున్న వ్యక్తిని కాకినాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేపర్లలో వివిధ రకాల యాడ్ల ద్వారా ప్రజల బలహీనతలను సొమ్ము చేసుకుంటున్న తొండంగి మండలానికి చెందిన మారెటి శ్రీనివాసరావును కాకినాడ 2 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. కాకినాడ డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ వెంకటేశ్వరరావు శ్రీనివాసరావు మోసాలపై మీడియాకు వివరించారు. ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టడంలో గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మారెటి శ్రీనివాసరావు తొండంగి మండలం వేమవరం విలేజ్ అనేటువంటి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకు అరెస్ట్ చేశాము అని అంటే దాంట్లో ఇతను ఒక స్కామ్ చేశాడు. ఎలాగంటే ప్రెస్ని అడ్డం పెట్టుకుని కొన్ని ప్రముఖ దినపత్రికలన్నింటినీ అడ్డం పెట్టుకుని క్లాసిఫైడ్స్ యాడ్స్ని యూజ్ చేసి పబ్లిక్ను మోసగించి డబ్బులు అక్రమ లబ్ధి పొందాడు. అది ఎంత పొందాడు అనేది కూడా ఇంకా మేము ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంది, చేస్తున్నాం కూడా. అది ఈ ఇష్యూలో ఏమైందంటే అతను మ్యారేజ్ బ్యూరోని అడ్డం పెట్టుకుని పెళ్లి కాని యువకులకి, ఎక్కువ మంది యువకులు ఎవరన్నా ఉంటే వాళ్ళందరికీ కూడా యాడ్ చేసి ఒక చౌదరి యువతకి పెళ్లిపేటల మీద పెళ్ళాగిపోయిందని, ఒక వికలాంగుడికి ఆస్తి 18 కోట్లు 25 కోట్లు ఉందని చెప్పని యాడ్ ఇచ్చి ఆ యాడ్ని తీసుకుని ఫోన్ నెంబర్కి మాట్లాడమని చెప్పని ఆ ఫోన్ నెంబర్కి మాట్లాడించుకుని పలానా అకౌంట్కి మీరు డబ్బులు వేస్తే, ఇంత డబ్బులు వేస్తే మేము ఇమీడియట్గా ఆ ఇన్ఫర్మేషన్ చెప్తాము, ఆ మ్యాచ్ ఉందని చెప్పడంతో చాలామంది పబ్లిక్ ఇతని మాటలు నమ్మి ఇతనికి ఫోన్ చేయడం జరిగింది. మీన్వైల్ ఇతను కొంతమంది అసిస్టెంట్స్ని పెట్టుకున్నాడు. యాక్చువల్గా ఇతను పేరు మారెటి శ్రీనివాసరావు అని కూడా ఎవరైతే పెట్టుకున్నాడో వాళ్ళకు కూడా తెలియదు. వాళ్ళకేం చెప్పాడు, నా పేరు ఈశ్వర్ వెంకటరామరెడ్డి అని రకరకాల పేర్లు చెప్పి అసలు ఇతను ఎవరో కూడా వాళ్ళకు కూడా తెలియదు. ఎందుకనంటే వాళ్ళందరూ కూడా నిరుద్యోగ యువకులు. వాళ్ళందరూ కూడా నిరుద్యోగ యువకుల్ని అపాయింట్ చేసుకుని త్రూ యాడ్ ద్వారాను, త్రూ ఫోన్ల ద్వారా యాడ్ చేసుకుని మీకు టెలికాలర్ ఉద్యోగం ఇప్పిస్తాం, ఇంటి దగ్గరే 10,000 రూపాయలు నెలకు వచ్చేస్తాయని చెప్పడంతో చాలామంది నిరుద్యోగ యువతలు కూడా మోసపోయారు ఇతని విషయంలో. ఎన్సీసీ విద్యార్థుల ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆశ్రమ శ్రావణి వృద్ధాశ్రమంలో విద్యార్థులు పరిసరాల పరిశుభ్రతను చేపట్టారు. కాకినాడ రూరల్ రమణయ్యపేటలోని ఆశ్రమ శ్రావణి వృద్ధుల ఆశ్రమంలో ఎన్సీసీ విద్యార్థులు స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టారు. ఆశ్రమంలో పేరుకుపోయిన చెత్త చెదారాన్ని శుభ్రం చేయడంతో పాటు వృద్ధులకు సహాయ సహకారాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎన్సీసీ అధికారి సంతోష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఈ ఆశ్రమంలో స్వచ్ఛ భారత్ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కు చెందిన 50 మంది ఎన్సీసీ విద్యార్థులు ఈ స్వచ్ఛ భారత్లో పాల్గొన్నారని అన్నారు. ఇక్కడ చుట్టుపక్కల ప్రాంగణం అంతా కూడా క్లీన్ చేయడం జరుగుతుంది ఎన్సీసీ క్యాడెట్స్ ద్వారా. ఇందులోని మూడు సేనాదళాల ఎన్సీసీ క్యాడెట్స్ పాల్గొంటారు, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ముగ్గురును. అది కాక లోపల ఎవరైతే వృద్ధులు ఉన్నారో పెద్దవాళ్ళందరూ వాళ్ళ ఒక అకామిడేషన్ ఏరియాస్ అంటే వాళ్ళ ఏ స్థలాలు ఉంటున్నారో దాన్ని కూడా క్లీన్ చేయడం జరుగుతుంది. అది అన్నీ కూడా చేసి వాళ్ళకి మధ్యాహ్నం పూట మేము భోజనం కూడా ప్రొవైడ్ అందిస్తాము. ఎవరైతే వృద్ధులు ఉంటున్నారో వాళ్ళందరికీ ఇక్కడ భోజన కార్యక్రమం కూడా పెడతాము. సో ఇది అంతా కూడా మన మోడీ గారు లాంచ్ చేసిన స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ సందర్భంగా అండ్ మన ఎన్సీసీ డే సెలబ్రేషన్స్ సందర్భంగా మేము ఇక్కడ ప్రతి ఏడాది జరుపుకుంటూ వస్తున్నాం. దీని యొక్క మా కెప్టెన్ జి వివేకానంద్ గారు, ఇండియన్ నేవీ, ఆయన ఆధ్వర్యంలోని ఈ కార్యక్రమం ప్రతి ఏడాది మేము జరుపుకుంటూ వస్తాం. ఈ కార్యక్రమంలో కెప్టెన్ జి వివేకానంద, వివేక్, వెంకట్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కాకినాడ రూరల్లో గ్రీవెన్స్ సెల్ నిర్వహించారు. వివిధ గ్రామాల నుండి తరలివచ్చిన ప్రజలు తమ సమస్యలను అధికారులకు ఏకరువు పెట్టారు. కాకినాడ రూరల్ తహసీల్దార్ వారి కార్యాలయంలో ఎంపీడీఓ విశ్వనాథరెడ్డి ఆధ్వర్యంలో గ్రీవెన్స్ జరిగింది. ఈ గ్రీవెన్స్కు వచ్చిన పలువురు తమ సమస్యలను పరిష్కరించాలంటూ అధికారులకు అర్జీలను దాఖలు చేశారు. సిపిఎం నాయకులు పలివెల వీరబాబు, మేడిశెట్టి వెంకటరమణ గ్రీవెన్స్కు హాజరై రూరల్ మండలంలో గ్రామాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ గ్రీవెన్స్లో తహసీల్దార్ సింహాద్రి, ఈడీపీఆర్డీ మనీశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మత్స్యకారుల అభ్యున్నతి ప్రభుత్వ లక్ష్యం. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవంలో ఎమ్మెల్యే వనమాడి. ధర్నాలతో కిటకిటలాడిన కలెక్టరేట్. హక్కుల కోసం గిరిజనులు, కుల ధృవీకరణ కోసం జంగాలు ఆందోళనలు. ఉపాధి కూలీలు రూపీ కార్డులు వినియోగించాలి. అధికారుల సమావేశంలో కలెక్టర్ ఆదేశాలు. ఘనంగా కార్తీక సోమవారం పూజలు. శైవ క్షేత్రాల్లో పోటెత్తిన భక్తులు. హ్యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.